వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మనం పెళ్ళికి పోతున్నాం. ఎవరి పెళ్ళికి? అల్లుబాయ్. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. మనకి హైదరాబాద్కి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయేది. ఇదంతా మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ సబ్జెక్ట్ జిమ్. సో ఇప్పుడైతే ప్రివర్ కదా జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నాకు లైట్గా ఆర్మ్స్ అండ్ చెస్ట్ వర్కౌట్ ఉంది. వర్కౌట్ చేసుకుందాం. వర్కౌట్ చేస్తేనే ఫుల్ డే అంతా నాకు ఒక మంచి మూడ్లో ఉంటా. ఫస్ట్ ఊరికి వెళ్ళి రాగానే ఇప్పుడు పెళ్ళికి పోయి ఈరోజు పోతున్నా కదా, రేపు సాయంత్రం కల్లా వచ్చాక ఒక మంచి మీకోసమే ప్లాన్ చేసుకున్నా. ఒక మంచి సిరీస్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ మనం చేసి తిరుగుంటుంది అది. ఇక మీకు తెలుసు కదా ఫిట్నెస్ అంటే. మళ్ళీ ఒక వీడియో ఉంది, లాంగ్ వీడియో. ఇది నా ఎయిర్ ఫైర్, దాని పక్కన మిక్సీ జార్, ఇదేమో ఎయిర్ ఫైర్. కొన్ని ఉన్నాయి మంచిగా. అంటే నాకు ఫిట్నెస్లో ఫస్ట్ నుంచి నేను వాడాల్సినవి అండ్ కళాయి ఏంది, ఎలా ఫుడ్ వండుకునేటప్పుడు చిరాకు రాకుండా ఎలాంటి కళాయి వాడుతున్నా, ఇవన్నీ కూడా ఒక మంచి వ్లాగ్ చేస్తా. అది రాగానే, పెళ్లి నుంచి రాగానే చేస్తా. అది మిస్ అవ్వకండి. దగ్గుతూనే ఉంది ప్రీ వర్కౌట్. ఎంటీ స్టాంగ్తో నోట్లో వేసుకున్నా, ఆసనే ఉంది. వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అయితే ఈ ఫోన్ ఇందాకలో తీసిన, అది ఫెయిల్ అయింది. అంటే ఇట్లా వచ్చింది. సో ఇదైతే కొంచెం బెస్ట్ అనిపించింది. అయితే ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. నేను ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తున్నా. ఓకే, ఓన్లీ స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రెంగ్త్ మీన్స్ ఏం లేదు, 10 to 12 రిప్స్లో నీ వెయిట్ ఎంత పూజ చేయగలిగితే అంత వెయిట్ పూజ చేయాలి. అందులో నీకు స్ట్రెంగ్త్ బిల్డ్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత సాయంత్రం పూట మాత్రం కంప్లీట్ ఇండ్యూరెన్స్ మీద బిల్డ్ చేసుకోవాలి. ఓన్లీ ఇండ్యూరెన్స్. సో ఈ ఇండ్యూరెన్స్ వీడి గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తా. సో నేను ఒకటే చెప్తున్నా, కష్టపడాలి, తగ్గాలి. ఎప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, స్ట్రెంగ్త్ ఆర్ ఇండ్యూరెన్స్ బిల్డ్ చేసుకుంటే నీకు ఏదంటే అది, ఫిట్నెస్లో ఏదంటే అదొకటి గుర్తుపెట్టుకో. ఎవరు రా? నన్ను చూసొచ్చురా. హాయ్. సో గైస్, సో సబ్స్క్రైబర్స్ వచ్చారు. హాయ్ ఎప్పుడు ఇక యాక్చువల్గా మనం చూస్తున్నారే, మరి ఎవరు చెప్పారు నాకు కదా. మరి రాలేదు దీనికి. అట్లా వస్తారు, చాలా మంది వస్తారు. ఏడుంటారు? మటన్పల్లి మటన్ మార్కెట్. ఇటు. సో గైస్, మన వాళ్ళకి పుషప్ ఛాలెంజ్ పెడుతున్నా. హాయ్. 6 ప్యాక్. రారే గెలిచిన వరకు చాక్లెట్ ఇప్పిస్తా. 5 స్టార్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చేతులు ఎనుకుపోవాలా, మో చేతులు ఎనుకుపోవాలా. అది కమాన్. సిగ్గుండాలరా, సిగ్గు. వీడి ఇంటి దగ్గర ఉండి బాడీ బిల్డ్ చేసింది చూడు, ఎట్టుండో. ఫ్లెక్స్ చేయరా, సూపర్.
జిమ్ నుంచి వచ్చిన అయితే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరు, మీరు జిమ్ చేసిన తర్వాత మీకు ఎంత ఆకలైనా అవ్వండి, ఏదైనా కానీ తొందరగా ఇంటికి వద్దాం, ఏదో ఒకటి తిందాం, లేకపోతే బయట నుంచి ఇంకేదైనా తెచ్చుకొని తిందాం అని ఎప్పుడు చేయమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా తినాలి. సో గైస్, ఇప్పుడే నేను స్టార్ట్ అవుతున్నా. అయితే ఈ నుంచి మనం 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే నేను బైక్ వేసుకునే పోతా, ఎందుకంటే నాకు వచ్చేటప్పుడు బస్సులు ఉండవు. మనం ఏ టైంలో అయినా రావచ్చు రేపు. సో మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు బస్సులు ఉండవు, చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి బస్సులు ఉండవు కాబట్టి మళ్ళీ నేను ఎందుకు 35 కిలోమీటర్ ఆరామ్సే రావచ్చు. సో అందుకని చెప్పేసి నేను బైక్ వేసుకుంటే బైక్ బస్ స్టాండ్లో పెట్టి మన వాళ్ళని అక్కడికి రమ్మంట. మన వాళ్ళు కూడా అదే రూట్లో రావాలి కాబట్టి కొంచెం నాకు కూడా ఈజీగా ఉంటుంది. హెల్మెట్ తీసుకున్నా, నార్మల్గా డ్రెస్ కూడా నార్మల్గా వేసుకున్నా. అంటే హెవీగా రెడీ అవుతాము అనుకుంటా, కానీ హెవీగా రెడీ అయితే నాకు పచ్చడి అయిపోతుంది. ఎండ నార్మల్గా లేదు ఫస్ట్, అందుకే మంచిగా ఒక పైన ఓవర్సైజ్ టీషర్ట్, కింద ఒక మంచి జోగర్ నైట్ ప్యాంట్. ఇదే మన బండి. ఇప్పుడు ఈ బండి వేసుకొని మనం పోవాలి. మై బుజ్జుకన్నా మన వాళ్ళు అయితే మట్ట కుడిపించారు నన్ను. దగ్గర ½ అవర్ అయింది కూర్చొని చిరాకు దిగుతుంది చెమటొచ్చి. ఏడాడను బయట కూర్చుందాం, టీ స్టాల్ ఆరు ఏదైనా బిర్యానీ సెంటర్ ఉంటే బిర్యానీ అని తిందాం అనుకుంటున్నాం. ఏది ఉంటుంది కానీ ఫ్యాన్ ఉండాలి. చూసా కూర్చొని మాట్లాడతా, చిరాకు దిగుతుంది ఇక్కడ. సో గైస్, యాక్చువల్గా మనం బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మనోడు కలిసిండు అన్న, మన సబ్స్క్రైబర్ అన్న కలిసిండు కాబట్టి కొద్దిగా సరిపోయింది. పాడుకోగాలు నాకు వచ్చేస్తున్నావు, నువ్వు 4 కల్లా రా అని చెప్పేసి వచ్చి 1 అవర్ కూడా దాటు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లొకేషన్ పెడతా, ఇడికే రమ్మని చెప్తా. థ్యాంక్స్ అన్న. అన్న సబ్స్క్రైబర్ కలిసింది కాబట్టి సరిపోయింది. నువ్వు గంట ముందు వచ్చి కూర్చున్నావా? మరి 4 కల్లా. హాయ్ అన్న. సారీ రా. Guys, welcome back to my channel. ఫోన్ దింగిండు, నా ఫోన్లో బాగా చేస్తుండు, నన్ను మంట గుర్తించింది. వాట్సప్ గైస్, సూపర్. ఐ లవ్ యూ బ్రో. నాకు పెళ్ళి అయిపోతుంది బ్రో, నేను ఏం చేసుకోలేదు. సెకండ్ లెవెల్ బ్రో. సో గైస్, పెళ్ళికి వచ్చినాం. రేపు కొత్త ఫోన్ కొన్నాడు, మంచిగా ఉంది. మామూలుగా లేదు కదా, కాకపోతే ఇంకా అంచులంచులు ఎదగాలని చెప్పి పొద్దునే పెళ్ళి. ఇప్పుడైతే ఇప్పుడు ఖుషిగా ఉంది మొహం మొత్తం. ఇక రాత్రి నిద్ర ఉంటుందో లేదో తెలియదు. ఇంకా గౌరవం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. దీని ఏమో మాస్లా వస్తా పెట్టి ఉంటే వే ప్రోటీన్ వస్తుంది. సిగరెట్ తాగుతున్నాడు కాదురా, నాకు అది నవ్వు రాలే. దాని కింద కామెంట్ పెట్టాడు అలా నువ్వే పచ్చి తాగబోతావు లేకుండా అట్లా. సైదాగాడు హ్యాపీ. శివన్న క్లయింట్ ఇద్దరితో ఒకటే. నాది 28, 29. నాది 29. శివ మామది 2000. నీది 2000. నీకు 24 సంవత్సరాలు అంతే. ఎవ్వడు చెప్పినా చెప్పాను, నేను చెప్పిందే రైట్. గౌరవానికి ఎన్ని? గౌరవానికి 40. గౌరవాన్ని ఏమంటుంది నేను నీ ఏజ్ పెట్టుకొని ఏం చెప్పు. సులికాయ నీకు లేని పదాల గురించి ఎందుకు శివ? గౌరవాన్ని నీ ఏజ్ పెట్టుకొని ఆయన నిన్ను ఏమంటాడు అన్న అంటాడా? మా ఇద్దరు బాండింగ్ అది. కెమెరా ఆన్ చేసే పెట్టినాడు. ఎట్లా తెలుసా అందరు పోతున్నారు అనుకో, వాళ్ళ వెనక పట్టుకొని పోతూనే ఉన్నాడు. ఏం చేస్తావు రా వీడియో అంటే అంటుడు. పెట్టినాక చూడాలి నువ్వు. చూడు అదిగో, నువ్వు లైట్ బాయ్ అన్న, నీ లైట్ అన్నా. ఏం చేయాలి? ఏంది మరి నీ ఫ్యాన్స్ ఉన్నారా దాంట్లో? ఇందుకు పిచ్చిపోకొని చేస్తా బాబు వాళ్ళని. నేను జూమ్ చేసి మరి 2 ఫింగర్స్ అక్కడ వరకే పెడతా. అది ఫేస్ ఏది ఇప్పుడు ముగ్గురా తగులుతాయి ఒకరితో ఒకరు, జాగ్రత్త. బాయ్. సో గైస్, ఇప్పుడే
రూమ్స్కి వచ్చినాం. మొత్తం రూమ్స్ బుక్ చేసిండు అల్లు బాయ్. సో ఇప్పుడే ఇక తినేసి వచ్చినాం. తిన్న తర్వాత నేను బ్లాగ్ చేద్దామంటే నీ అమ్మ మొత్తం యూట్యూబ్ బ్లాగర్స్ అయిపోయారు వీళ్ళంతా. మనకు సందు దొరకట్లా అంటూనే ఉన్నారు. కెమెరాలు తీస్తారు, ఫోన్లు తీస్తారు అంటారు. నేను తీసి మాట్లాడదామన్నా మాట్లాడి అట్లా. ఆ రూమ్లో నవ్వుతుర్రు, పోదాం మరి. ఆయన గౌరవం నవ్వుతే రాకనిపించింది. అన్నా చిన్నగా నవ్వనా? నిజంగా ఇగో నేను రికార్డ్ చేసినా నీది వినిపించింది. నేను మాట్లాడుతున్నా ఇగో. సో గైస్ వీళ్ళు ఆయన డెడికేషన్ ఏం డెడికేషన్ చూడు. అమ్మా జీవితం నైటు ఎవరు కొంచెం ఫుడ్ ఎక్కువైందంట. ఇప్పుడు వర్కౌట్ చేసి భోజనం చేసి స్నానం చేసి పడుకోవాలి. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇంకో 2 గంటలైతే తెంగేయాలి మేము. ఇంకో 2 గంటలైతే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కౌశిక్ అన్న. కమాన్ మామా, బర్పీస్, లెట్స్ గో. 2 3 ఇగో అమ్మా. ఇప్పుడు అంతా క్యాలరీస్ బర్న్ చేయడానికి అందరం వర్కౌట్ చేసుకున్నాం. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు. అయ్యా అంటే నీ బాడీకి సరిపోయింది. సరిపోయింది. ఇంకా పెద్ద ఉండాలి. ఆయన నువ్వు పొగుడుతున్నావు. కొంచెం అప్పర్ చేసి ఫుల్ కాలేదు అంటే ఊకే ఇది ఇంతనే ఉంది. ఇంకా చిన్న కాదు, ఇది ఇంతనే ఉంది. ఇది కూడా రావాలా, పై నుంచి రావాలా, ఈ నుంచి రావాలి ఇంకా.